మీ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆరాటపడుతున్నారా? ఎక్కడ ఏ వెంచర్ లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందో అని ఆలోచిస్తున్నారా? యు సెర్చ్ ఫర్ ద పర్ఫెక్ట్ ప్లాట్స్ అండ్ హియర్ ఫైండ్ యువర్ డ్రీమ్ ప్లాట్ విత్ us. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు అందించిన 100 ఎకరాల డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ సురక్ష హైవే సిటీ అట్ నార్కట్పల్లి. సురక్ష హైవే సిటీ దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే కు ఆనుకుని కటంగూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సామాన్యునికి అందుబాటు ధరను కల్పిస్తూ అన్ని మౌలిక వసతులతో అత్యాధునిక ప్రమాణాలతో మీకందిస్తున్నారు. మన సురక్ష హైవే సిటీ వెంచర్ కు అత్యంత దగ్గరలో జిందాల్ స్టీల్స్, క్లోజ్ టు కామినేని మెడికల్ కాలేజ్, వెరీ నియర్ బై ప్రపోజల్ టు డ్రై పోర్ట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, చెరువుగట్టు టెంపుల్, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ వంటి మరెన్నో లొకేషన్ హైలైట్స్ కలవు. సురక్ష హైవే సిటీలో అధిక రాబడి కాదు, అత్యధిక రాబడి గల ప్లాట్స్ ను మీ బడ్జెట్ లో అందించబడును. చాలా మంది సామాన్యులు అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన వారందరూ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ప్లాట్స్ కొన్నవారి. మరి మీరు మరిన్ని పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలపై ఉక్కుపాదం. విద్యార్థులతో సిపి రాచకొండ మహేష్ భగవత్. వాగు దాటి మరీ విధులకు. వికారాబాద్ జిల్లా బోమ్రాస్పేట్లో ఒక టీచర్ గొప్పతనం. కాంట్రాక్ట్ టీచర్లను త్వరలోనే రెగ్యులరైజ్ చేస్తాం. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవంలో మంత్రి హరీష్ రావు. సీఎం కేసీఆర్ చొరవతోనే పేదలకు ఆసరా. ఆరోగ్య మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్ గట్కేసర్లోని అనురాగ్ యూనివర్సిటీలో 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో సిపి రాచకొండ మహేష్ భగవత్ ఐపీఎస్ ర్యాగింగ్, డ్రగ్స్ దుర్వినియోగం, ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలపై మాట్లాడారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రామచంద్రన్, రిజిస్ట్రార్, సీఈఓ, హెచ్ఓడీలు 2000 మంది విద్యార్థులు హాజరయ్యారు. గుడ్ మార్నింగ్ ఆల్. థ్యాంక్ యూ. వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ అనురాగ్ యూనివర్సిటీ, Professor Dr. S. Ramachandran, who was Vice Chancellor of Osmania University before, where I have done my LLB in 2015. Registrar of Anurag University, Dr. Saida Sabin Fatima Ma'am, CO Nilima Ma'am, M. Srinivas Garu, our Inspector Gatkesar Police Station, Chandrababu, then faculty members of engineering stream of second year and other branches, dear students, good morning to all of you, and I am going to talk to you little on the ragging, and more I may be talking on the topics like the drugs, topic like UTG, the social vices especially, where we as a student, we may become victim of that, or sometimes in the peer pressure, we may indulge into such vices. So, creating awareness on that is my job for today. First of all, today is 15th September. Our Bharat Ratna Sir. వికారాబాద్ జిల్లా బోమ్రాస్పేట్ మండలం మహంతిపూర్కు వాగు దాటి మరీ విధులకు హాజరయ్యారు ఓ టీచర్. బోమ్రాస్పేట కేంద్రం నుండి మహంతిపూర్కు వెళ్లే దారిలో వాగు ఉధృతంగా ప్రవహించడంతో సరైన రోడ్డు బ్రిడ్జ్ సౌకర్యం లేకపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది అవుతోంది. ఈ క్రమంలో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగును దాటి మరీ విధులకు హాజరవుతున్న టీచర్ను చూసి గ్రామంలో ఉన్న ప్రజలు అభిమానిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ పాఠశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను త్వరలోనే రెగ్యులరైజ్ చేస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవంలో భాగంగా నార్సింగి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో కలిసి మంత్రి హరీష్ రావు నట్టల మందు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క ఉద్యోగం కూడా ఖాళీ లేకుండా అన్ని పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఎంపిక చేసిన గురుకుల పాఠశాలలో ఈ సంవత్సరం నుండి ఐఐటి నీట్ కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామని మంత్రి తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలో ఒక ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ ఎంత బాగుంటుందో నార్సింగి ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా అంత చాలా చక్కగా ఉంది. సో థ్యాంక్స్ టు రొనాల్డ్ అండ్ ప్రిన్సిపల్ అండ్ టీచర్స్ బాగా చేసినారు. అండ్ మా మున్సిపల్ చైర్మన్ బాగా చేసినారు, మీకు కూడా అభినందనలు. సో ఇది ఇంకా ఇట్లనే కంటిన్యూ కావాలి. నిజంగా ఇవాళ పిల్లలు కూడా గమనించాలి, ఇంత మంచి క్వాలిటీ విద్య ఎవరిస్తున్నారు? మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇస్తున్నారు. తెలంగాణ రాకముందు మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, మీకు సన్న బియ్యం లేదు, మీకు మటన్ పెట్టేది లేదు, ఘీ నెయ్యి ఇచ్చే కార్యక్రమం లేదు. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్ ను పెంచి మంచిగా నెలలో వారంలో 4 సార్లు కోడిగుడ్లు ఇవ్వడము, నెలలో 3 సార్లు చికెన్ ఇవ్వడము, మటన్ ఇవ్వడము, నెయ్యి ఇవ్వడము, ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు ఇచ్చిన డైట్ ను, ఒక మంచి ప్రోటీన్ డైట్ ను ఇవాళ పిల్లలకు అందిస్తున్నటువంటి ఒకే ఒక్క ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం. ఇది ముఖ్యంగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మీ బడ్జెట్ బాగా పెంచిన. ఇంకా టు అండర్స్టాండ్ వెల్, తెలంగాణ రాకముందు 2014 కంటే ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతోనే 57 ఏళ్ల వారందరికీ ఆసరా అందుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులకు ఆసరా పెన్షన్ అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని తెలిపారు. గురువారం సనత్ నగర్ జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ క్లబ్ ప్రాంగణంలో మంత్రి తలసాని చేతుల మీదుగా సనత్ నగర్, అమీర్పేట్, ఖైరతాబాద్ డివిజన్లకు సంబంధించి ఆసరా పెన్షన్ ఆధారులకు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి కొత్త ఆసరాను అమలు చేస్తున్నారని మంత్రి తెలిపారు. సుల్తాన్ కౌర్ సర్దార్ చూడు నమస్కారం తెలియజేస్తూ, మీరు డిస్టర్బ్ చేయకండి బాస్. మీ అందరినీ ఒక్క దగ్గరికి మనకు బాల్నగర్, బేగంపేట్, ఖైరతాబాద్, అమీర్పేట్ 75 సంవత్సరాలు అవుతున్నటువంటి శుభ సందర్భంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులు, అదేవిధంగా వికలాంగులు 42,22,00,000 రూపాయలు ఇప్పటి వరకు మనకు పెన్షన్లు ఇస్తున్నాం. అయితే దీంట్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు వజ్రోత్సవాలు జరుగుతున్నటువంటి శుభ సందర్భంలో దీంట్లో మీకు అందరికీ తెలుసు,
57 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా దీంట్లో మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే 2014 ముందు అంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు మన పెన్షన్లు ఎంత వస్తుండో ఆ తర్వాత 200 రూపాయలు వస్తుండే. మరి టైంకు రాక పొడికాడికి రా బడికాడికి రా ఎంఆర్ఓ ఆఫీస్కు రా అని చెప్పి చెప్తుంది లేదనేది మీకు తెలుసు. ఈరోజు ఆసరా పెన్షన్లు హైదరాబాద్ సిటీలో 1,96,000 ఆసరా పెన్షన్లు దగ్గర దగ్గర ఒక 42,22,00,000 రూపాయలు మనం ఇస్తున్నటువంటిది. మళ్ళీ నూతనంగా 69,966 కొత్తగా శాంక్షన్స్ ఇచ్చినాం. అంటే వజ్రోత్సవాలు జరుగుతున్నటువంటి శుభ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకొక 10 లక్షల మందికి ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే మరి 15th ఆగస్ట్ నాటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ ఖైరతాబాదు, అమీర్పేట్, మరి అదేవిధంగా సనత్ నగర్, బాల్నగర్ మండలాలకు బేగంపేట సంబంధించి ఖైరతాబాద్ మండలం కూడా అందరికీ ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎవరైతే మరి వితంతువులు కానివ్వండి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కానివ్వండి, ఒంటరి మహిళ కానివ్వండి, మరి వారికి ఒక ఆధారం ఇచ్చేటువంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. భారతదేశ చరిత్రలో ఇటువంటి గొప్ప కార్యక్రమాలు ఎక్కడ లేవు. బట్ వాళ్ళకి ఏంటంటే ఆ పెన్షనే ఆధారం. మరి ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రతి పేదవాడు ఆరోగ్యంగా ఉండడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం గండిపేట మండలం కిస్మత్పూర్ కోకాపేట్లో బస్తీ దవాఖానలను ఆయన ప్రారంభించారు. పేదల కోసం బస్తీ దవాఖానలోనే 130 పరీక్షలను ఉచితంగా ఇస్తూ మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చి ప్రజలకు దగ్గర కావడమే టీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుందని ఎమ్మెల్యే మీడియాకు వివరించారు. भैया ओके ప్రతి బీద వాళ్లకు ఒక బస్సు దవాఖాన ఉండాలని చెప్పి పెట్టడం మన ముఖ్యమంత్రి గారి ఆశయాల తగ్గట్టు ప్రతి బస్సులో ఇప్పుడే కృష్ణాపురం ఇప్పుడే జరిగింది, మన రాయనగర్లో కూడా ఉన్నాయి కొన్ని, మన మైలాడుతో పని, ఇవన్నీ కూడా నిజంగా కూడా ముఖ్యమంత్రి గారు ఒకటి ఆలోచించి ప్రజలు ఏ విధంగా సంతోషంగా ఉండాలి, ఏ విధంగా బాగుంటుంది, తెలంగాణ అయితే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచనతో మనం తెచ్చుకున్న తెలంగాణలో పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కార్యక్రమం పెట్టుకోవడం చాలా సంతోషం. నేను ఒకటే అంటాడు ముఖ్యమంత్రి ఎప్పుడే కానీ మన ప్రజలు ఎప్పుడైతే బాగుంటారో మనం అందరం కూడా అప్పుడు బాగున్నట్టే అని కోరుతుంటాడు. అందుకని ఈరోజు బస్తీ దవాఖాన పెట్టి ఇక్కడ మంచిగా బస్తీలో ఏదొచ్చినా ఎప్పుడు వచ్చినా ఏ రాత్రి అయినా ఏమైనా ఎప్పుడు ఉండి తీసుకునే బాధ్యత మన డాక్టర్స్ అందరూ కూడా తీసుకుంటారు. డాక్టర్స్ అందరూ కూడా మనం అభినందించే అవసరం మనకు ఉంటుంది. ఎందుకంటే మన కోవిడ్లో చూసినాం, వాళ్ళు ప్రాణాలు తెగించి కూడా ఎంతో సేవ చేస్తూ పబ్లిక్ వాళ్ళే కానీ పోలీసు వాళ్ళ ప్రతి డిపార్ట్మెంట్ ఆఫీసర్లు కూడా ఎంతో సేవ చేసినారు. మన ఇంట్లో మనం చేస్తున్న ఒకరు సాగుకోలేకపోయినాం, కానీ వాళ్ళు తీసుకుపోయి కష్టం చేసుకుని బొంద పెట్టుకోం ఎంతో కష్టంతో పెట్టిన వాళ్ళు నిజంగా కూడా భగవంతుడు వాళ్ళని చల్లగా కొడుతున్నాం. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఇవన్నీ పథకాలు పెట్టిందో ఆ పథకాలన్నీ కూడా ఒకటి నెరవేరుస్తూ ఇలా బస్తీ దవాఖాన ఇప్పుడు చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడ చాలామంది బీద వాళ్ళు ఉంటారు, స్లమ్ ఏరియా ఉంటుంది, అలాంటి ఏరియాలలో బస్తీలో ఉన్నవాడు ఏడికైనా వసూలు పెట్టుకుంటారు, లేనివాడు ఇలాంటి దవాఖాన వచ్చి బీద వాళ్ళందరూ కూడా బాగా చేయించుకోవాలని ముఖ్యమంత్రి గారు పెట్టడం చాలా సంతోషం. ఏదేమైనా మన ముఖ్యమంత్రి గారిని ఇక్కడ అధికారులను అందరినీ కూడా అభినందిస్తూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమం పాల్గొన్నాం మేము కూడా చాలా సంతోషం. ప్రజలు ఒకటే ఆలోచిస్తున్నారు, తెలంగాణ వచ్చిన తర్వాత నిజంగా మనం ఏ విధంగా చేసుకుంటున్నాం అనేది ఆలోచించి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలని నేను కోరుతున్నాను. ఇది ఒకటే పథకాలు కాదు, ఎన్నో పథకాలు భారతదేశంలో లేని పథకాలు ఇలా మన తెలంగాణలో ఉన్నాయి.
ఏ రాష్ట్రంలో కూడా లేవు. అలాంటి పథకాలు తెచ్చి ఇలా ముఖ్యమంత్రి గారు మనందరూ ప్రజలను సంతోషపెడుతున్నారు. మనం అందరం కూడా మళ్ళొకసారి ముఖ్యమంత్రిని అభినందిస్తూ ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరిని కూడా ప్రజలందరూ కూడా మంచిగా చూసుకోవాలని కోరుతున్నాను. జై తెలంగాణ. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలోని చౌరస్తాలో పెద్ద వినాయకుడి నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. గత 14 రోజుల నుండి పూజలు అందుకున్న మహా విఘ్నేశ్వరుడు నిమజ్జనానికి తరలి వెళ్లారు. ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద తేడా లేకుండా గ్రామంలో భక్తి శ్రద్ధలతో వినాయకుడి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. మాంగోలియా రాయబారి గాన్ బోల్ట్ దామ్ బజావ్ భారత్లో బుద్ధ భవనాన్ని సందర్శించారు. ఆయనతో పాటు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్, స్పెషల్ ఆఫీసర్ లక్ష్మయ్య ఉన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మంద రఘువీర్ బిన్ని, కౌన్సిలర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ జిల్లా సాధనే లక్ష్యంగా కొనసాగుతున్న ఉద్యమంలో భాగంగా బుధవారం జరిగిన మహాప్రతిజ్ఞ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లా సాధన ఉద్యమానికి ఊపిరిపోయడం కోసం తమ వంతు కృషిగా ఈ కార్యక్రమం చేపట్టామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు, సామాజికవేత్త ఋషికేశ్వర్ రాజు, టీఎన్బీ ఫౌండేషన్ సభ్యులు, మిర్యాలగూడ జిల్లా సాధన సమితి సభ్యులు పాల్గొన్నారు. నా మిర్యాలగూడ కాశక లోకపు బంగారు భూమి, నా మిర్యాలగూడ ప్రతి వలస జీవి మనసులో మెదిలే ఉపాధి దేవత, నా మిర్యాలగూడ అన్యాయంపై పోరాడే ప్రతి వీరుని అభ్యుదయ వేదిక, నా మిర్యాలగూడ వృద్ధుల పసిపిల్లల ఆలన పాలన చూసే నా కన్న తల్లి, నా మిర్యాలగూడ ప్రతి వ్యాపారస్తుని విజయ బావుట, నా మిర్యాలగూడ సబ్బండ వర్ణాల ఇంద్రధనస్సు, నా మిర్యాలగూడ సర్వమత పవిత్ర సంగమం, నా మిర్యాలగూడ సకల సంస్కృతి సమ్మిళిత మణిహారం, నా మిర్యాలగూడ నా ఆలోచనని కష్టాన్ని మిర్యాలగూడ అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తానని, నా మిర్యాలగూడ అస్తిత్వాన్ని విశ్వవ్యాప్తం చేస్తానని, నా మిర్యాలగూడను జిల్లాగా చేసేంత వరకు నిర్విరామంగా కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై మిర్యాలగూడ, జై హింద్. జై మిర్యాలగూడ, జై మిర్యాలగూడ, సాధిస్తాం మిర్యాలగూడ జిల్లాగా, సాధిస్తాం మిర్యాలగూడ జిల్లాగా, సాధిస్తాం. ముఖ్యంగా మిర్యాలగూడ జిల్లా కావాలనే ఆకాంక్షతోటి గత కొన్ని నెలలుగా వివిధ అందరూ కూడా చాలామంది రకరకాలుగా చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ మన జిల్లా కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. అదేవిధంగా పక్క సాగర్ కావచ్చు, హుజూర్నగర్ కావచ్చు, వాళ్ళతో పని లేకుండా ఎవరు కలుస్తారో చేస్తారు. ఈరోజు మిర్యాలగూడ జిల్లా కావాలని చెప్పి మున్సిపల్ కాంప్లెక్స్లో మహాప్రతిజ్ఞ కార్యక్రమానికి నిర్వహించినటువంటి నిర్వాహకులకు దాంట్లో పాల్గొనే అవకాశం నాకు రావటం గతంలో కూడా మిర్యాలగూడ జిల్లా కావాలనే ప్రయత్నాలు చాలా చేశాం. కానీ ఈ మధ్యకాలంలో గత 2-3 నెలలుగా అందరూ మిర్యాలగూడ పట్టణంలో కానీ నియోజకవర్గంలో జిల్లా కావాలనే తపన ఎక్కువైపోయింది. దానికి అనుగుణంగా అందరూ కూడా మిగతా కాన్స్టిట్యున్సీని వదిలిపెట్టి మన మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉన్న 5 మండలాలు పట్టణంలో ఉన్న ప్రజలందరినీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చి ఒక దగ్గర చేసి అందరిలో ఆ ఆకాంక్షని తెలియపరిచి ఈరోజు జిల్లా సాధించేంత వరకు కూడా అందరూ కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా నా వంతుగా నేను కూడా ఏదైతే కార్యక్రమం చేయడానికి సిద్ధమని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా కొద్దిమంది రాజీనామాలు అంటున్నారు. రాజీనామాలతోటి ఇది రాజకీయంగా మారిపోతుంది తప్ప అసలు లక్ష్యానికి చేరలేం. మనం అందరం గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి కూడా మరో లెటర్ ఇవ్వడం జరిగింది జిల్లా కావాలని. దానికి అందరినీ కలుపుకునే విధంగా అందరు కలిసి చేయాలని చెప్పి మరొకసారి నిర్వాహకులు రకరకాల వేదికల ద్వారా చేస్తారు. వారందరినీ కూడా నేను కోరేది ఏంటంటే అందరు కలిసి ఒక దగ్గరకు వచ్చి జిల్లా సాధించేంత వరకు అందరినీ కలుపుకొని వెళ్ళే విధంగా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తారు. నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీకి 21 లక్షల విలువగల వైకుంఠ రథాన్ని ఎమ్మెల్యే నోమల భగత్ మున్సిపల్ చైర్పర్సన్కు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే పారిశుద్ధ కార్మికులకు రెయిన్ కోట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మ శంకరయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ నల్గొండ సుధాకర్, కమిషనర్ వీరారెడ్డి, పలువురు కౌన్సిలర్లు, పట్టణ అధ్యక్షులు చెరుపల్లి ముత్యాలు పాల్గొన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కవాడిగూడ డివిజన్ ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఉన్న చిరు వ్యాపారాల దుకాణాలను తొలగించడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు.
న్యాయబద్ధంగా కుటుంబ పోషణ కోసం ఏర్పాటు చేసుకున్న వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసేటప్పుడు జీహెచ్ఎంసీ అధికారులకు తెలియదా? ఇప్పుడు ఎందుకు మా పొట్ట కొడుతున్నారని చిరు వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలపై ఉక్కుపాదం. విద్యార్థులతో సిపి రాచకొండ మహేష్ భగవత్. వాగు దాటి మరీ విధులకు. వికారాబాద్ జిల్లా బోమ్రాస్పేట్లో ఒక టీచర్ గొప్పతనం. కాంట్రాక్ట్ టీచర్లను త్వరలోనే రెగ్యులరైజ్ చేస్తాం. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవంలో మంత్రి హరీష్ రావు. సీఎం కేసీఆర్ చొరవతోనే పేదలకు ఆసరా. ఆరోగ్య మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. మీ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆరాటపడుతున్నారా? ఎక్కడ ఏ వెంచర్లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందో అని ఆలోచిస్తున్నారా? యో సెర్చ్ ఫర్ ద పర్ఫెక్ట్ ప్లాట్స్ అండ్ హియర్ ఫైండ్ యువర్ డ్రీమ్ ప్లాట్ విత్ us. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు అందించిన 100 ఎకరాల డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ సురక్ష హైవే సిటీ అట్ నార్కట్పల్లి. సురక్ష హైవే సిటీ దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే కు ఆనుకుని కటంగూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సామాన్యునికి అందుబాటు ధరను కల్పిస్తూ అన్ని మౌలిక వసతులతో అత్యాధునిక ప్రమాణాలతో మీకందిస్తున్నారు. మన సురక్ష హైవే సిటీ వెంచర్ కు అత్యంత దగ్గరలో జిందాల్ స్టీల్స్, క్లోజ్ టు కామినేని మెడికల్ కాలేజ్, వెరీ నియర్ బై ప్రపోజ్డ్ టు డ్రై పోర్ట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, చెరువుగట్టు టెంపుల్, MSME ఇండస్ట్రియల్ పార్క్ వంటి మరెన్నో లొకేషన్ హైలైట్స్ కలవు. సురక్ష హైవే సిటీలో అధిక రాబడి కాదు, అత్యధిక రాబడి గల ప్లాట్స్ ను మీ బడ్జెట్ లో అందించబడును. చాలా మంది సామాన్యులు అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన వారందరూ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ప్లాట్స్ కొన్నవారి. మరి మీరు మరిన్ని పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి.